3 వారాలు దానియేలు 3 వారాలు ఉపవసించి ప్రార్థన చేస్తాడు. దానియేలు 3 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 21 దినములు ప్రార్థన చేస్తాడు దానియేలు. ఈ దానియేలు దేని కొరకు ప్రార్థన చేస్తాడు అంటే, ఇర్మియా గ్రంథాన్ని చదువుతుండగా ఆ ఇర్మియా గ్రంథములో దానియేలుకి ఏం దొరుకుతుందంటే 70 సంవత్సరాలకి ఇశ్రాయేలీల చెర ముగించబడుతుంది. ఆమేన్. 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు దేశములో ఆలయము కట్టబడుతుంది. ఇశ్రాయేలు దేశము యొక్క ప్రాకారములు కట్టబడతవి. ఇది చదువుతాడు దానియేలు, లెక్క పెట్టుకుంటాడు సంవత్సరములు. 70 సంవత్సరము పూర్తి కావస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. అన్నిటిని చూసి లెక్క పెట్టుకొని ఇక ప్రవచనము నెరవేరాలని ఉపవాసములోకి వెళతాడు. ఆమేన్. హల్లెలూయా. పాక్షికముగా దానియేలు బలమైన ఆహారాన్ని పుచ్చుకోకుండా మరి ఉపవాసములోకి వెళ్ళిపోయి చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తాడు. యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి, ఇప్పటికి కూడా ప్రపంచంలో అన్ని దేశాల్లో యూదులు ఉన్నారు. వారు యెరూషలేము ఎటుందో ఫోన్లో మ్యాప్ చూసి ఆ తట్టు తిరిగే ప్రార్థన చేస్తారు. ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఉన్నవారు కూడా ఇశ్రాయేలు దేశం ఏ తట్టు ఉన్నదో ఆ తట్టు తిరిగి వాళ్ళు ప్రార్థన చేస్తారట. ఆ తట్టు తిరిగి వాళ్ళ ఇళ్లలో కూడా ఆ తట్టే మోకరించి ప్రార్థన. ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లో ఉన్న యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు ఆ రీతిగా తిరిగి ప్రార్థన చేస్తారు. ఇది దానియేలు నేర్పిన ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవ జనగమ, ప్రవచనములు నెరవేరటం కొరకు 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన ప్రవచనములు చపలు కొట్టి అందరూ ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా. 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 ఈ 3 వారాల ఉపవాస ప్రార్థనలు 21 దినముల ఉపవాస ప్రార్థనలు. ఎందుకంటే ప్రవచనములు నెరవేరుట కొరకు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చిన దేవుడు నీలోనికి స్వస్థత ప్రవహించేసినట్లుగా, స్వస్థతను పంపించినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలు ఉపయోగపడతాయి. నేను నీకు సంతానం ఇస్తానని చెప్పిన ఆ ప్రవచనము నెరవేర్చబడడానికి ఈ ఉపవాస ప్రార్థనలు పునాదిగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నీ సరిహద్దులు వ్యాపింపజేస్తాను, నిన్ను అభివృద్ధి చెందిస్తానని చెప్పిన ఓ ప్రవచనము నెరవేరడానికి 21 దినాల ఉపవాస ప్రార్థనలో తల్లి గర్భములో పెద్దముగా రూపించబడక ముందే జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. లక్షల మంది ప్రజలకు, కోట్ల మంది ప్రజలకు నిన్ను దీవెనగా మారుస్తాను. ఆ ప్రవచనం నెరవేరడానికి 21 దినాల ఉపవాస ప్రార్థనలో ఆ ప్రవచనానికి ద్వారాలు తెరవబడటానికి. హల్లెలూయా. ప్రవచనాలు నెరవేరే కాలము సమీపించి ఉన్నది. ఈ జీవితంలో, నా జీవితంలో ప్రవచనములు నెరవేరే సమయం ఆసన్నమైనది. ఆసన్నమైనది కనుక ఉపవాస ప్రార్థన కావాలి. బలమైన ద్వారములు తెరవబడటానికి ఉపవాస ప్రార్థన కావాలి. 21 దినముల ప్రార్థనలు కావాలి. హల్లెలూయా. కోడిని బతికేస్తే 3 వారాల్లో పిల్లలతో బయటకు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 వారాల ఉపవాస ప్రార్థన ద్వారా గుడ్డులో ఉన్న పిల్లలు బయటకు వచ్చును గాక, లోకములో ఉన్న ఆత్మలు బయటకు వచ్చును గాక. హల్లెలూయా. 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 లోకములో ఉన్న ఈ 3 వారాలు ఉపవాస ప్రార్థనలు మీరు చేయొచ్చు ఉండగా మీరు ఏం చేయబడతారంటే నూతన ఆత్మలను పట్టుకొని మందిరానికి వస్తారు. ఆమేన్. సంఘము అభివృద్ధి చెందుతుంది, సంఘము విస్తరించబడుతుంది, సరిహద్దులు విస్తరించబడతాయి, మహిమతో సంఘము నింపబడుతుంది. దేవుడు నిన్ను ఆ రీతిగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఆ రీతిగా మార్చబోతున్నాడు.
ఉపవాస ప్రార్థన ద్వారా ద్వారములు బలముగా తెరవబడబోతున్నాయి. నిన్ను కాదనుకున్న వారు, నిన్ను చేదరించుకున్న వారు, నిన్ను ఎన్నిక చేయని వారు ఈ పాదముల దగ్గర దేవుడు తెచ్చి పడవేస్తాడు. ఇదే యెహోవా వాక్కు, ఇదే జీవము గల దేవుని వాక్కు. నిశ్చయముగా నీ శత్రువుని పాదధూళి నాకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా శబల కొట్టు, శబల కొట్టు, శబల కొట్టు. అందరూ శబల కొట్టు, అన్ని భాషలు మాట్లాడు. ప్రవచనములు నెరవేరుట కొరకు ఉపవాస ప్రార్థనలో, ప్రవచనములు నెరవేరుట కొరకు ఉపవాస ప్రార్థనలో. నువ్వు ఉపవాసం ఉండు సహోదరుడా, నువ్వు ఉపవాసం ఉండు సహోదరుడు. నీ జీవితంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, కానీ అవి నెరవేరకుండా ఆగిపోయినవి. ఎన్నో ప్రవచనాలు పొందుకున్నావు, కానీ వాటిని అనుభవించలేకపోతున్నావు. అవి నీ జీవితంలో పని చేయలేకపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉండు. రాత్రి తీర్మానం చేయి. మరలా ఆలయము కట్టబడబోతున్నది, మరలా ప్రాకారములు కట్టబడబోతున్నాయి. శత్రువు ఏ ఆలయాన్ని పడగొట్టినాడో ఆ ఆలయం మరలా కట్టబడబోతున్నది, మరలా ఆత్మీయత కట్టబడబోతున్నది, మరలా ఆ ప్రాకారాలు, ఆ రక్షణ కట్టబడబోతున్నది. ప్రాకారాలని రక్షణ నీకు, నీ కుటుంబాన్ని కొట్టబోతున్నాయి. దుష్టుడు పడగొట్టిన ప్రతి ప్రాకారాలు మరలా పరిశుద్ధాత్మ దేవుడు కట్టబోతున్నాడు. ఓ రండధర మన శందరల రబల రబ శబబబబబబబ. ఉపవాస ప్రార్థన ద్వారా ద్వారములు తెరవబడబోతున్నాయి. నువ్వు కడుపును మూసివేస్తే పరలోకమును ఎదుట తెరవబడబోతున్నది. నీ జీవితంలో ప్రవచనాలు నెరవేర్చబడబోతున్నాయి. శత్రువే ఆలయాన్ని కట్టించినాడు, అన్యుల రాజు ధనమిచ్చి మీ ఆలయాన్ని కట్టుకొని పోండి అని చెప్పినాడు. శత్రువుల దగ్గర నిలిచి ప్రాకారములు కట్టించినారు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ప్రార్థన పరుడు దానియేలు, ప్రార్థన జీవితం కలిగిన వాడు దానియేలు. చేతులెత్తి ప్రార్థించే దానియేలు వలె దేవుడు నిన్ను మార్చునుగాక, దేవుడు నిన్ను మార్చునుగాక, దేవుడు నిన్ను మార్చునుగాక. నీ జీవితంలో ప్రవచనములు నెరవేర్చబడబోతున్నాయి, నీ జీవితంలో వాగ్దానములు నెరవేర్చబడబోతున్నాయి. దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యములను జరిగించబోతున్నాడు. గ్లోరీ, 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 గ్లోరీ. నిత్యముగా నీ భర్త మారతాడు, నీ భర్త మారతాడు. ఈ 21 దినముల తర్వాత నువ్వు నీ భర్తని వెంట పెట్టుకుని మందిరానికి రాబోతున్నావు. వాహ్, గ్లోరీ, గ్లోరీ. నీ దుఃఖము సమాప్తమవుతున్నది. వాహ్, సంతోషము నీ కుటుంబంలోకి దిగి రాబోతున్నది. దుఃఖము సంతోషముగా మారుతున్నది. దేవుడు నీ గర్భమును ముట్టబోతున్నాడు. ఆయన చేతి స్పర్శ నీ గర్భం మీద ఉండబోతున్నది. 21 దినముల ఉపవాస ప్రార్థన అనంతరం నీవు ఒక శుభవార్తను వినబోతున్నావు. దయాప్రాప్తురాలా నీకు శుభము.
నీవు గర్భమును ధరించి కుమారుని కనబోతున్నావు. కుమారుని కనబోతున్నావు. దయాప్రాప్తురాలకు శుభము. గ్లోరీ. దేవుడు సంఘము ఎదుట ఫైనాన్షియల్ ద్వారాలు తెరవబోతున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు రిచెస్ట్గా బ్లెస్ చేయబోతున్నాడు. ఈ సంవత్సరముల పంటను మరలా తిరిగి పొందుకోబోతున్నావు. తెరబడుతున్నాయి. రాత్రి దేవుడు ఆకాశపు వాకిళ్ళు నీ ఎదుట తెరుస్తా ఉన్నాడు. ఓపెన్. పవర్. ఈ శాపం ఎర్రగొట్టబడుతున్నది. ఈ రాత్రి ఆశీర్వాదానికి వారసులగుటగా మీరు పిలువబడుతున్నారు. ప్రతి కుటుంబంలో అగ్ని దిగుతున్నది. ఈ లైవ్ ఎంత మంది చూస్తున్నారో వారి కుటుంబాలు అగ్ని దిగుతున్నది. దురాత్మలు పెళ్ళగించబడుతున్నాయి. ఉపవాస ప్రార్థన అభిషేకము దిగుతున్నది. ప్రవచనములు నెరవేర్చే ఆత్మాభిషేకము దిగుతున్నది. ప్రవచనములు నెరవేరే ఆత్మాభిషేకమును ప్రతి ఒక్కరి పైన దిగి వస్తా ఉన్నది. ప్రతి కుటుంబంలో దిగి వస్తా ఉన్నది. ఫైర్. Holy Spirit fire. Holy Spirit fire. Oh rabaka rabashaba baba. హృదయములో నుంచి లే. తక్కు దురాత్మను. హృదయములో లే. ఎంతకాలం హింసిస్తావు, ఎంతకాలం బాధపడతావు? నేను లేచెదను, నేను ఉపవసించెదను. సాతానా నా కాలు కింద నిన్ను తొక్కి వేస్తున్నాను. నువ్వు ఖాళీ పాత్రగా వచ్చినావు. ఈ రాత్రి నింపబడిన పాత్రగా వెళ్ళబోతున్నావు. నీ కుండ నిండబోతున్నది. అంచుల మట్టికి నువ్వు నిండబోతున్నావు. ప్రభు నిన్ను నింపబోతున్నాడు. వ్యాధులు కాలిపోతున్నాయి. ఇదిగో ఐ సీ గ్లోరీ. నేను చూస్తున్న దేవుని మహిమ అగ్ని వలె ఈ స్థలములో సంచరిస్తూ ఉన్నది. రోగాలు కాలిపోతున్నాయి. శక్తి చేత, బలము చేత కాక దేవుని ఆత్మ చేత కార్యాలు జరుగుతున్నాయి. ఈ రాత్రి బలమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్నాయి. దేవుని బలమైన హస్తము చాపబడి ఉన్నది. విడుదల. Come out! Fire! రోగాలు కాలిపోతున్నాయి. దేవుడు ఈ స్థలంలో కదులుతా ఉన్నాడు. ప్రభు కదులుతా ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా కదులుతా ఉన్నాడు. Receive. అగ్ని. పందుకో. నువ్వు వచ్చినట్లే వెళ్ళవు. మహిమతో వెళ్ళబోతున్నావు.
నువ్వు మహిమతో వెళ్ళబోతున్నావు. చెప్పు రాగంతో, నువ్వు నన్ను ఏం చేయలేవు. రాగమా, నువ్వు నన్ను ఏం చేయలేవు. బయటికి చెప్పు చెప్పు చెప్పు. దేవుడు రోగాన్ని నీ చేతికి అప్పగించినాడు. నువ్వు చేతులుంచగా రోగులు బాగుపడబోతున్నారు. రోగాన్ని నీ చేతికి అప్పగించినాడు దేవుడు. గ్లోరీ గ్లోరీ. నువ్వు అసాధ్యమైన వ్యక్తివి కాదు, నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి దేవునికి. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి దేవునికి. నువ్వు అసాధారణమైన వ్యక్తివి. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఓ, యు ఆర్ ద సూపర్ న్యాచురల్ పర్సన్. నువ్వు దేవునికి ఒక అసాధారణమైన వ్యక్తివి. దేవుడు నీతో కదలబోతున్నాడు. దేవుడు నీతో నిలిచి కార్యములు జరిగించబోతున్నాడు. దేవుడు నీ హస్తములు బలపరచబోతున్నాడు. మునుపు చూడని కార్యములు నువ్వు చూడబోతున్నావు. యు ఆర్ ద సూపర్ న్యాచురల్ పర్సన్. దేవుడు నీలో నుంచి మహిమను బయటికి తేబోతున్నాడు. ఇక సమయం ఆసన్నమైనది, సమయం ఆసన్నమైనది, సమయం ఆసన్నమైనది. నీలో నుంచి మహిమ బయటికి రాబోతున్నది. దీపములు నీ బోధ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఈ వెలుగు కొరకు చీకటిలో ఉన్న ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. నీలో నుంచి దేవుడు మహిమను బయటికి తీయబోతున్నాడు. ప్రపంచాలను దాటించబోతున్నాడు. ప్రభువు మహిమ నీ మీద నిలవబడబోతున్నది, నిలవబడబోతున్నది. ఒక వ్యక్తిని వాడుకుంటే, ఒక వ్యక్తిని దేవుడు లేవనెత్తితే ఎలాగుంటుందో ప్రజలకు దేవుడు చూపించబోతున్నాడు. నిన్ను లేవనెత్తి దేవుడు చూపించబోతున్నాడు. నిన్ను నిలవబెట్టి దేవుడు చూపించబోతున్నాడు. ఒక మనిషిని దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తాడా, ఇంతగా మహిమతో నింపుతాడా, ఇంత ప్రభావము ఒక మనిషిలో నివసిస్తాడా అని ప్రజలు చూసేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రజలు చూసేటట్లుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు అసాధారణమైన వ్యక్తివి, నువ్వు అసాధారణమైన వ్యక్తివి. ఓహ్, అందరం లేచి నిలబడి నాకు అసాధారణమైన అభిషేకం కావాలన్నాడు. పరిగెత్తుకుని ముందుకు రండి, పరిగెత్తుకుని ముందుకు రండి. అసాధారణమైన అభిషేకం, అసాధారణమైన అభిషేకం కొరకు పరిగెత్తుకుని ముందుకు రండి. పిల్లల్ని వెనకాల ఉంచండి. ఓహ్, ఆత్మ ఆరిపోవద్దు, మంట సలారిపోవద్దు. అందరూ ఉజ్జీవంతో ఉత్సాహముతో సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ నాకు కావాలి, సూపర్ న్యాచురల్ అభిషేకం నాకు కావాలి. Oh, shateteria. Urama shakenderi balada raba seketeria. Yes, power. Rabaka sabadu rakata raba shababa. Glory. నీకు విడుదల ఉన్నది, నీకు విడుదల ఉన్నది. ఈ రాత్రి నీకు విడుదల ఉన్నది. రాత్రి ప్రభావము నీ మీద ప్రకాశించబోతున్నది. సూపర్ న్యాచురల్ అనండి. ఎవరు కూడా బయట ఉండొద్దు, అందరూ లోపలికి రావాలి. చివరి 5 నిమిషాలు అడగండి. వెనకున్న వాళ్ళు కూడా నేను చెయ్యి పెట్టకపోయినా నీ మీదకి దేవుని అగ్ని దిగి రాబోతున్నది. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ లైవ్ లో ఉన్న వాళ్ళ మీద కూడా దేవుని అగ్ని దిగి రాబోతున్నది. లైవ్ లో ఉన్న వాళ్ళ మీద
దేవుని అగ్ని దిగి రాబోతున్నది. దేవుడు నీలో ఉంచబోయే అభిషేకం అసాధారణమైన అభిషేకం, అసాధారణమైన అభిషేకం. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు అడుగు పెడుతుండగా ఉజ్జీవము రగలబోతున్నది, ఉజ్జీవము రగలబోతున్నది. పట్టణాలు, పల్లెలు, ప్రాంతాలు, దేశాలు ఉజ్జీవముతో నింపబడబోతున్నాయి. ఫైర్ ఫైర్ ఫైర్. పొందుకోండి. రోగము ఎండిపోతున్నది, రోగం ఎండిపోతున్నది. నామాలో వ్యాధులు కాలిపోను గాక, వ్యాధులు కాలిపోను గాక. ఫైర్ 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 ఫైర్. Fire, 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 fire. అగ్ని 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 అగ్ని. ఏది ఎంత మాత్రము ఆపజాలదు. ఫైర్ 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 ఫైర్. మంట 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 రగులును గాక, మంట రగులును గాక, మంట రగులును గాక. ఈ దీపం వెలిగించబడుతున్నది, ఈ దీపం వెలిగించబడుతున్నది, ఈ ఆత్మ వెలిగించబడుతున్నది. ఆశ కలిగి ఉండండి, ఆశ కలిగి ఉండండి. అగ్ని అగ్ని అగ్ని. వెల్ 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 వెల్. Fire, 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 fire. Fill, 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 fill.